నాకు పదే పదే చెప్పే ఓపిక లేదు, టైము లేదు. ముహూర్తానికి టైం అవుతుంది. నేను వెళ్ళను. నువ్వేం నువ్వేం చేసినా సరే నేనైతే ఇక్కడి నుంచి కదలను. వెళ్తే నీతోనే వెళ్తాను. నువ్వెంత అన్యాయం చేయడానికి వీల్లేదు. నీ లైఫ్ బాగుండాలి, నువ్వు నాతో ఉండాలి. నేను బాగుండాలి, ప్రాణంతో ఉండాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను. చావాలా? నేను చావాలా? గౌతమి, అవును. నువ్వు గాని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ పెళ్లి పీటల మీదే చేస్తాను. గౌతమి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఆ విషయం తెలుసా నీకు? నువ్వేమైపోయినా నాకు అవసరం లేదు. ఇంతగా చెప్తున్నా నీ బుర్రకెక్కడం లేదా? నన్ను ఎందుకు చంపుతున్నావు? నన్ను నా ఇష్టానికి బ్రతకని, నా సంతోషం కోసం బ్రతకని. నువ్వు కోరుకునేది నా సంతోషమే అయితే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నువ్వు పిచ్చి భ్రమలో, పిచ్చి ఆలోచనలో ఉన్నావు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్ గౌతమి, ఐ బెగ్ యూ, ప్లీజ్. నేను నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా, దయచేసి వెళ్ళిపో. నువ్వుంటేనే నాకు నరకం. వెళ్ళిపో. నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉంటావో నాకు తెలుసు. ఇప్పుడు నీకు నరకంగా అనిపించొచ్చు, కానీ రేపు నీ జీవితం నరకం అయిపోతుంది. ఒక్క క్షణం నువ్వు చేసే పొరపాటు జీవితాంతో నిన్ను వెంటాడి చిత్రవద చేస్తుంది. నీకు నేను అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ప్లీజ్ గౌతమి, స్టిల్ ఐ లవ్ యూ. ప్లీజ్ కమ్ ఫర్ మీ గౌతమి. ఐఎమ్ నాట్ లవింగ్ యూ, ఐ హేట్ యూ. నేను గోవిందని ప్రేమిస్తున్నాను, గోవిందని పెళ్లి చేసుకోవాలి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ప్లీజ్ గౌతమి, నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు చేస్తుంది తప్పు. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? నువ్వు వెళ్ళకపోతే నిజంగానే చచ్చిపోతా చెప్తుంటా. సరే, అది చూస్తాను. ఏం చేస్తావో చూస్తాను. సరే చూడైతే. ओम ऐं मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंतानुकूल्यता फलसिद्धिरस्तु हरि ओम. అయ్యా తెరచిల్ల పట్టమన్నాను కదా. అమ్మ గీత, ఇట్టరామ్మ. దాన్నెందుకు పిలుస్తుండవు? చూస్తా ఉండు. ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु तृप्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं बिन्देयं कामश्यं पुरुषानहम् अश्वपूर्वां रथमत्यां हस्तिनादप्रबोधिनीं श्रीं देवीमुपह्वये श्रीर्मा देवी जषतां तां सोऽस्मितां हिरण्यप्राकारामात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. అమ్మా, అమ్మాయిని తీసుకురండి.
అందరి ఆశీర్వాదం తీసుకుని రండి. లక్క నువ్వు ఆగు. ఒక నిమిషం ఉండమ్మా. ఇది నిండు ముత్తైదులు చేయాల్సిన పని. అమ్మా సెల్వమ్మా, ఇట్రా అమ్మా. గౌతమి తాళిచ్చేశారులే, లేచి చేసుకుని చెప్పు. కట్టు తాళి. గౌతమి తాళి కట్టు.
మరి? నువ్వేం చేసావు? దుర్మార్గుడా, నమ్మించి గొంతు కోసావు కదరా. నా బిడ్డ మెళ్ళో కట్టాల్సిన తాళి అదెవరితో దీని మెళ్ళో కడతావా? ఇలాంటి దరిద్రం చెయ్యాలనుకున్నప్పుడు ముందే చెప్పి చావచ్చు కదా. మా పరువు తీయడం ఎందుకు, మా కూతురు బతుకు నాశనం చేయడం ఎందుకు? నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఈ పిల్లకి అడిగే సంబంధం నెత్తులో బాదుకుంటా ఉన్నాను. దాన్ని ఎవరు పట్టించుకోవాలా. వాళ్ళ అమ్మకి చెప్పినా వినిపించుకోవాలా, గోవింద్ గారి అమ్మకి చెప్పినా పట్టించుకోవాలా. ఇక ఇప్పుడు నా కూతురు బతుకు సర్వనాశనం అయిపోయింది. నా కుటుంబం పరువు అంతా పోయింది కాదు. ఎవరు చూడరా నా పోయిన పరువు? గోవింద్, మర్యాదగా నా మెళ్ళో తాళి కట్టు. మోసం చేసిందా? ఎవడురా మోసం చేసిందా? అడుగు నీ చెల్లెలు అడుగు. అసలేం జరిగిందో తెలిసినా? ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చిన రోజే గీతని ప్రేమిస్తున్నానన్న విషయం మీ చెల్లికి చెప్పాను. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నువ్వు నో అని చెప్పా. ఇప్పుడు నో అని చెప్తే మీ అమ్మ మళ్ళీ నీకు వేరే సంబంధాలు చూస్తుంది, గీతను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీ అమ్మ ప్రయత్నాలు ఆపాలి అంటే నాతో ఉత్తునే నిశ్చితార్థం జరిగినట్టు నాటకం ఆడు అని చెప్పి నన్ను నమ్మించింది. నేను నమ్మాను. స్నేహితురాలు కదా, నా ప్రేమకు అండగా నిలబడతాదని నేను ఎంతగానో నమ్మాను. పెళ్లి పీటల వరకు తీసుకొచ్చేసింది. తాళి కట్టే సమయానికి పెళ్లి పీటల మీద నేను తాళి కట్టించుకోను అని తన అభ్యంతరం చెప్తే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ పెళ్లి జరిపించడం కోసం పెద్ద మనుషులు అందరూ మాట్లాడతారు. అప్పుడు నేను గీత మేళ తాళి కట్టచ్చు అనే ఆలోచన కూడా తనే చెప్పింది. తీరా ఇప్పుడు తాళి కట్టే సమయానికి నన్ను తాళి కట్టమంటుంది. దీని కడుపులో ఎంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉండదు. గీత అప్పుడే చెప్పింది, కానీ నేనే నమ్మలేదు. రేయ్, నీ నాటకాలు కట్టిపెట్టరా. ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం కోసం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తావు కదరా. ఒక్క నిమిషం, నేను మాట్లాడొచ్చా? నా పేరు అజయ్. గత 6 నెలలుగా మీ చెల్లెలు గౌతమిని పిచ్చిగా ప్రేమిస్తున్న మనిషిని. నన్ను పిచ్చోణ్ణి చేసింది మీ చెల్లెలు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుందామని, పెళ్లి గురించి రకరకాలుగా కలడుగాను. ఇప్పుడు ఈ స్థాయికి కదరా, ఎందుకు నా ప్రాణం తీస్తావు? సంతోషమా ఇప్పుడు? లేదు, ఇప్పటికి కూడా నేను నిన్ను అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీ తప్పుల్ని ఎత్తి చూపడానికి నేను రాలేదు, నీ తప్పుల్ని సరిదిద్దడానికి వచ్చాను. నీ చెయ్యి విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పటికీ నీకు తోడుగా ఉండడానికే వచ్చాను.